हरि ओं तत्सत् विष्णुच्च श्रीन्द्रधातु पशुपति पशुन्दधातु कुबेरस्य दृन्दधातु सर्वा देवता अमृतं दधातु अधश्रीकरञ्च बहुपुत्रञ्च चन्द्रचन्द्रकलञ्च मङ्गलञ्च सुमङ्गलञ्च भुजिञ्च दीर्घबुद्धिञ्च मन्त्रे मन्त्रे रहस्यञ्च राहुराज्यञ्च केतुना प्रबलगुं सहस्रकामोन् भवति भवतां दीर्घमायुः సత్యం శాంతం దయ ఆరోగ్యం ఆధ్యాత్మికం ఛానల్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారాలు. ఆస్తులు అమ్ముడుపోవడానికి చాలా దారులు ఉన్నాయి, కానీ మీకు మంచి దారి ఒక ఒక 3 దారులు నేను ఈ యొక్క ఛానల్ ద్వారా నేను తెలియజేస్తాను. ఇవి కొంచెం మీకు అర్థమయ్యేలాగా వినండి. మీకు అర్థం కాకపోతే ఈ ఛానల్ మీ నెంబర్ కూడా ఉంటుంది, వీలైతే అపాయింట్మెంట్ తీసుకుని ఫోన్ చేయవచ్చు. ముఖ్యంగా మీరు భూములు ఏదైతే అమ్మాలనుకున్నా, లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏమైనా చేయాలనుకున్నా, లేకుంటే భూములు అమ్మడం కొనడం ఇలాంటివి ఏమైనా చేయాలనుకున్నప్పుడు మీకు తెల్ల జిల్లేడు గణపతి యొక్క క్రియ ఒకటి ఉంటుంది. ఆ క్రియ ఏంటంటే, మీరు ఎక్కడైతే భూమిని అమ్ముదాం అనుకుంటున్నారో ఆ భూమికి దగ్గరికి వెళ్ళండి. వెళ్ళేసి తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిక్కులు, అంటే ఆ భూమి మీరు ఇలా కొలుస్తారు కదా, తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిక్కుల్లో ఒక పిడికడి మట్టిని తీసుకోండి. తూర్పు వైపు పిడికడి మట్టి, దక్షిణం ఈ విధంగా, ఓకేనా. దక్షిణం పడమర ఉత్తరం తీసుకుంటారు. అదేవిధంగా ఆగ్నేయం నైరుతి వాయువ్యం ఈశాన్యం, ఆనై వాయి అనగా ఆగ్నేయం నైరుతి వాయువ్యం ఈశాన్యం. ఆగ్నేయం వైపు ఒక పిడిపడి మట్టి, ఇలా 8 రకాల మట్టిని మనం 8 చోట్ల మట్టిని తీసుకోవాలి ఆ యొక్క భూమిని ఏదైతే అమ్ముకుంటున్నామో. అదేవిధంగా మీ భూమికి ఒక సెంటర్ ఆఫ్ పాయింట్ తీసుకోండి. ఒక సెంటర్ పాయింట్ అనగా మీరు ఉన్నటువంటి ఆ భూమి ఏదైతే అమ్ముదామో సెంటర్ పాయింట్ తీసుకోండి. తీసుకుని ఆ సెంటర్ పాయింట్ నుంచి కొంత మట్టిని సేకరించండి. అయితే ఇప్పుడు ఈ ప్రశ్న ఎలా వస్తుందంటే, గురువుగారు మరి మాది అపార్ట్మెంట్, మీ అపార్ట్మెంట్ అమ్ముదామని, లేకుంటే మాకు చుట్టుపక్కల్లో మట్టి అనేది కష్టం, మొత్తం అపార్ట్మెంట్లలో ఉంటాం, ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయి. అప్పుడు అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మీరు అపార్ట్మెంట్కు ఉన్న బేస్ అంటే కింద ఏదైనా మట్టి దొరుకుతుంది, మరి అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మరి సెంటర్ పాయింట్లో మట్టి ఎలా దొరుకుతుంది అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. అప్పుడు మీరు కసువు ఊడుస్తారు కదా, ప్రతినిత్యం మీరు కూర్చే కసువు ఉంటుంది, ఆ కసువులో వచ్చినటువంటి ఆ యొక్క దుమ్మును కొంత సేకరించుకోండి. మీరు ఏదైనా షాప్లోకి వెళ్ళినప్పుడు తెల్ల జిల్లేడు అని గణపతి, అంటే తెల్ల జిల్లేడు మీకు చిన్నగా మీకు దాంట్లో దొరుకుతాయి. అవి 70 రూపాయలు అలా ఉంటాయి. ఎక్కువ కాస్ట్లీ ఉన్నవి కూడా ఏం పెద్దగా అవసరం లేదు, తీసుకోవాల్సిన అవసరం లేదు. తెల్ల జిల్లేడు గణపతిని మీకు షాపులో దొరుకుతుంటే అది తెచ్చుకోండి. తర్వాత దీనికి కావాల్సినటువంటిది ఒక తెల్ల వస్త్రం మంచిది తీసుకోండి. తెల్ల వస్త్రం కూడా ఏంటంటే మరి అది కాకుండా కొంచెం సిల్క్ ఆ క్లాత్ అలా ఉన్నది తీసుకోండి, లేదంటే ప్యూర్ కాటన్ అలా అయినా సరే తెల్లది ఉండాలి. తెల్లది తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇంత చందనం డబ్బా చూడండి, గంధం వేరు చందనం వేరు, ఈ మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ అది కాకూడదు. చందనం అడగండి. చందనం డబ్బా మీకు గోదర్ బార్ కొన్ని కంపెనీస్లో చందనం డబ్బా దొరుకుతుంది. చందనం తీసుకోండి. ఒక మీడియం సైజు, చిన్న సైజు తీసుకోండి సార్, లేకుంటే ఓకే. ఎందుకంటే ఇది 14 రోజుల పాటు చేయాల్సినటువంటి క్రియ. ఇవన్నీ తీసుకున్న తర్వాత మీరేం చేయండి, ఆ యొక్క ఆ తెల్ల జిల్లేడు ఈ అంత తెచ్చుకున్నారు కదా, మట్టి ఎంత తెచ్చుకున్నారు కదా, ఆ యొక్క తెల్ల బట్టలో ఆ మట్టిని వేయండి. వేసి ఆ తెల్ల జిల్లేడు గణపతిని ఆ యొక్క మట్టిలో ఉన్నటువంటి ఆ తెల్ల వస్త్రంలో పెట్టేసేయండి. దాన్ని మూట కట్టేసేయండి. కట్టేసి మీ యొక్క పూజా స్థలం ఏదైతుందో పూజా స్థలంలో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దానిపైన చందనం, అంటే మనం తెచ్చుకున్న చందనం ఉంది కదా, చందనం అనేది కొంచెం చేతిలో పట్టుకొని సింపుల్గా ఓం ఘం గణపతియే నమః అనే మంత్రం ఏముంటుంది, సింపుల్గా ఓం ఘం గణపతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు, ప్రతినిత్యం 108 సార్లు చదువుతూ కొంచెం గంధాన్ని ఆ మూటపై వేయండి. ఇప్పుడు చెప్తున్నాను, ఏదో చదవమని చెప్పానని కాకుండా మంచి ప్రశాంతంగా కూర్చుని ఓం ఘం గణపతియే నమః అలా చదువుకోవాలి. ఈ క్రియ చేసే కంటే ముందు మీ సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం అంటే ఏమిటి, మీ యొక్క గోత్రం ఏమిటి, మీ ఇంటి పేరు ఏమిటి, ఎక్కడ భూమి అమ్ముతున్నారు ఆ వివరాలు, ఎంతకు అమ్ముదాం అనుకుంటున్నారు ఆ వివరాలు, ఇవన్నీ కూడా మనసులో ప్రశాంతంగా సంకల్పం చేసుకొని ఈ 108 సార్లు ఆ యొక్క ఆ చందనాన్ని, గంధం కాదండి, చందనం వేరు ఉంటుంది, గంధం చందనాన్ని వేయండి. ఇలా ఒక రోజు అయిపోయింది. ఇలా 14 రోజుల పాటు ఆ యొక్క క్రియను చేయండి. ప్రతిరోజు 108 సార్లు ప్రతిరోజు సంకల్పం చేసుకోండి. ఇలా 14 రోజులు చేసిన తర్వాత ఆ మూటను ఏం చేయండి, ఎక్కడైతే మీరు భూమి అమ్ముదాం అనుకుంటున్నారో, లేదా ప్రదేశం అమ్ముదాం అనుకుంటున్నారో అక్కడ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఒకవేళ భూమి అయితే కనుక మధ్యలో దాన్ని ఎక్కడైతే తోయారు కదా అక్కడ మధ్యలో తోవి ఆ యొక్క తెల్ల జిల్లేడు గణపతిని దాంట్లో ఉంచండి. ఆ మట్టి ఉంటుంది కదా మీరు చేసిన చందనం పైన మొత్తం ఉంటే ఒక ఇస్తరాకు పైన పెట్టుకుని ఇవన్నీ చేయండి. ఆ చందనము ప్లస్ ఆ మట్టిని రెండింటిని కలిపి ఆ మొత్తం ప్రదేశంలో చల్లండి. ఇది 14 రోజుల తర్వాత అంటే 15వ రోజు చేయండి. ఒకవేళ అపార్ట్మెంట్ అయితే గనక
ఆ యొక్క తెల్ల జిల్లేడు గణపతి మీ యొక్క పూజా గది స్థానంలో పెట్టుకోండి. ఇల్లు అమ్ముడుపోయిన తరువాత నేను చెప్పాల్సింది, ఒకవేళ అపార్ట్మెంట్ ఇది ఇల్లు అమ్ముడుపోయిన తర్వాత ఆ యొక్క తెల్ల జిల్లేడు కూడా ఏదైనా పారే నీటిలో వేయండి. తర్వాత ఇంట్లో అపార్ట్మెంట్లో కూడా ఇది చేసినటువంటి ఇదంతా కూడా అపార్ట్మెంట్ మొత్తం చల్లండి. మరి అపార్ట్మెంట్ అంటే నీవు ఉన్నప్పుడు అంటే మొత్తం ఒక వీలైతే పైన ఆ యొక్క అపార్ట్మెంట్ పైకి వెళ్ళి మీరు ఏదైతే ప్రదేశం ఉన్నారో ఆ పైకి వెళ్ళి కూడా అపార్ట్మెంట్ చుట్టుముట్టు చల్లుకోండి. ఇలా చేయడం వల్ల మనము అనుకున్నటువంటి ఇబ్బందుల్లో ఏదైతే ఇబ్బందుల్లో మనం ఈ యొక్క అమ్ముదాం అనుకుంటున్నామో మన యొక్క స్థలాన్ని కానీ, లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకు కూడా ఇది బాగా పనికొస్తుంటుంది ఈ క్రియ. అది ఆ యొక్క గణపతి దయ వల్ల మంచి రేటుకు ఆ యొక్క మీ యొక్క ఆస్తి అమ్ముడు పోవడానికి ఒక మంచి పరిష్కారం. చాలా తక్కువ తక్కువ డబ్బు ఖర్చుతో అసలే మనం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటాం. మళ్ళీ ఎవరికైనా ఫోన్ చేసినా నాకు 10,000 అవుతాయి ఇది అలా కాదు. ఈ ఛానల్ ద్వారా నేను చెప్పాల్సింది ఏంటంటే చాలా తక్కువ ఖర్చుతో మనం ఈ యొక్క క్రియను చేసుకొని మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడదాం. ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నను దయచేసి ఈ ఛానల్ ద్వారా సంప్రదించగలరు. శ్రీరామ జయం.